ఇద్దరు పిల్లలు దాటితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులంటూ రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని క్యాన్సిల్ చెయ్యలేమని చెప్పి సుప్రీంకోర్టు తేల్చెప్పింది. అది ప్రభుత్వ పాలసీని తప్పుపట్టలేమని చెప్పింది. ప్రభుత్వం ఉద్యోగం పొందేందుకు విధించిన అర్హతల్లో సంతాన పరిమితిని పేర్కొనడం సబబేనని, అది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అర్హులు కారంటూ రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనని సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కెవి విశ్వనాథ్ ధర్మాసనం తీర్పు చెప్పింది. రాజస్థాన్ వేరియస్ సర్వీస్ అమెండ్మెంట్ రూల్స్ 2001లో ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అనర్హులన్న నిబంధన ఉంది. రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1989లోని రూల్ నెంబర్ 24/4లో కూడా 2002 జూన్ 1వ తేదీ తర్వాత ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు కలిగిన వాళ్ళు ఉద్యోగాలకు అర్హులు కారని స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధన సవాల్ చేస్తూ రామ్జీ లాల్ జాట్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. 2017లో మిలిటరీ నుంచి రిటైర్ అయిన ఆయన 2018లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకి దరఖాస్తు చేశారు. అధిక సంతానం కలిగి ఉన్నారన్నటువంటి కారణంతో ఆ దరఖాస్తు తిరస్కరించారు. దీంతో హైకోర్టు పిటిషన్ వేశారు. ఈ నిబంధనలో జోక్యం చేసుకోలేమంటే హైకోర్టు పిటిషన్ తిరస్కరించింది. దీని మీద ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం ఈ నిబంధనలు కుటుంబ నియంత్రణ ప్రోత్సహించేవి తప్ప వివక్ష చూపేవి కాదని చెప్పింది. అప్పీల్ని తిరస్కరించింది.